अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు మరి ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో అల్లా వద్ద నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఇచ్చేవారు. వహీ రూపంలో ఖురాన్ అనేది అవతరించింది. ఇక ఖురాన్ అల్హమ్దులిల్లా 23 ఏళ్ల పాటు మరియు 114 సూరాలు 30 భాగాలుగా 6236 వాక్యాలలో అవతరించడం జరిగింది. మరి ఈ యొక్క ఖురాన్ కొంతకాలం తర్వాత ఆగిపోయినటువంటి ఈ యొక్క సంఘటన సహబాలకు ఎంతగానో బాధ కలిగించింది. మరి ఖురాన్ అనేది అల్లా యొక్క వాక్యం, అల్లా యొక్క వహీ, అల్లా యొక్క మాటలు, అల్లా యొక్క జ్ఞానం, అల్లా మనతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్యాలు, అల్లా మనకి ఇవ్వాలనుకున్నటువంటి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ఎన్నో రహస్య విషయాలు, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, ఎన్నో విషయాలు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వహీ రూపంలో అందజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వహీ అనేది ఆగిపోయినటువంటి ఈ యొక్క మాట సహాబాలకు ఎంతగానో బాధ కలిగించింది. ఈ యొక్క సహాబాలు ఎవరు? సహాబాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన వారు, ఆయన్ని విన్నవారు, ఆయన్ని ఫాలో అయిన వారు, ఆయన వెంట ఉండి జ్ఞానాన్ని నేర్చుకున్నవారు, ఆయనతో కల్మా చదివిన వారు, ఆయనతో నమాజ్ చదివిన వారు. మరి వీళ్ళంతా కూడా సహబాలు లేదా శిష్యులు. మరి ఈ యొక్క సహబాలకి మరి ఈ యొక్క ఖురాన్ అవతరణ పూర్తి అయిపోయింది, ఇక ఆగిపోయింది, ఖురాన్ పూర్తి అయిందని చెప్పడంతో మరి వారికి ఎంతగానో బాధ కలిగింది. హజరత్ అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం ఈ యొక్క విషయాన్ని గుర్తు తెచ్చుకొని వారు ఎంతగానో బాధపడ్డారు. సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం మరణించాక, ఇంతకాలం అయిపోయినాక ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ సహాబాలు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటే గనక చాలా ఏడ్చేవారు, బాధపడేవారు. మరి అనస్ రజల్లాహు గారు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం ఒకసారి హజరత్ అబూబకర్ రజల్లాహు గారు ఉమర్ రజల్లాహు గారితో ఉమ్మే ఐమాన్ రజల్లాహు గారి దగ్గరికి